వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎడ్మా ఎన్కౌంటర్ పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు ఈ రోజు రోడ్డు మీద వచ్చిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది కళాకారులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఈరోజు ఏదైతే మావోయిస్టు పార్టీ నాయకుడు ఇడ్మాని చంపడం ప్రజాస్వామికవాదులు కళాకారులు అందరూ ఒక ముక్త కంఠంతో ఖండిస్తూ ఆ అమరుకు జోహాలు అర్పిస్తూ ఒక పాట పాడుతున్నాం. దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలార, 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 ఎర్ర పూల దండాలెత్తుమో మా బిడ్డలార, 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 ఎదర మిమ్ము దాచుకుంటిమో మా బిడ్డలార, వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లేసేటప్పుడు, కొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు, కొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు, మా మనసులల్ల కలుకుమంటిరో మా బిడ్డలారా, మా గుండెలల్ల కొలుకుమంటిరో మా బిడ్డలారా, దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన బిడ్డలారా, వీరులార సూరులార ఉద్యమాల బిడ్డలారా, ఎర్ర పూల దండాలెత్తుమో మా బిడ్డలారా, ఎదర మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలారా, పోతవురవో మోడీ పోతవు నువ్వు, రాలిపోతావు నువ్వు, మా పేద ప్రజల ఉసురు తలిగిపోతావు నువ్వు, కూలిపోతావు నువ్వు, అరే పోతవురవో మోడీ పోతావు నువ్వు, ఓడిపోతావు నువ్వు, మా పేద ప్రజల ఉసురు తలిగిపోతావు నువ్వు, కూలిపోతావు నువ్వు. అడవి సంపదపై కన్ను అడ్డవా మోడీ, అటవీ సంరక్షణ చట్టాలను తెచ్చినావు, అటవీ సంరక్షణ చట్టాలను తెచ్చినావు, అరే గిరిజన హక్కులను కాల రాసి నువ్వు హత్యలు చేస్తున్నావు, ఎన్కౌంటర్లంటూ హత్యలు చేస్తున్నావు, మా ఆదివాసి బిడ్డలను ఓరి మోడీ ఓ మతన్మాది, ఎదురు కాల్పులంటూ హత్యలు చేస్తున్నావు ఏంది, ఎదురు కాల్పులంటూ హత్యలు చేస్తున్నావు ఏంది, ఎదురు కాల్పులంటూ హత్యలు చేస్తున్నావు ఏంది. ఇది పరిస్థితి. పాటల ద్వారా కూడా నిరసన తెలుపుతున్నారు. ఉన్న అడవిలోనికి ఓ నరేంద్ర మోడీ పంపినావు పారామిలిటరీని, ఓ నరేంద్ర మోడీ పచ్చగా ఉన్న అడవి, ఓ నరేంద్ర మోడీ అడవిలో ఉన్న కంచ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టుటకు పచ్చగా ఉన్న అడవిలోనికి ఓ నరేంద్ర మోడీ పంపినావు పారామిలిటరీని, ఓ నరేంద్ర మోడీ పచ్చగా ఉన్న అడవిలోనికి, ఓ నరేంద్ర మోడీ పంపినావు పారామిలిటరీని, ఓ నరేంద్ర మోడీ ఆదివాసుల గూడెములన్నీ పోలీసులు నిర్బంధించిరి, పోలీసులు నిర్బంధించిరి, పోలీ ఆ ప్రజలను పట్టుకపోతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, చిత్రహింసలు 6 నెలల పసి పాపత మొదలు హత్యలు చేయుట మొదలు పెట్టినవు పచ్చగా ఉన్నా డోను కెమెరాలు హెలికాప్టర్లతో అన్నలు ఉన్నా జాడ తెలుసుకొని, అరే పానముతోనే పట్టుకుంటారు కాళ్ళు రెక్కాలిరుగా కొట్టి, పచ్చని అడవిలో అన్న గుండ్ల వర్షము గురిపిస్తున్నావు పచ్చగా ఉన్న అడవిలోనికి, ఓ నమ్మినావు పారామిలిటరీని, ఓ నరేంద్ర ఇలా చచ్చిపోతే కాదు
ఒకసారి మన అన్నలందరికీ కూడా ఎర్ర మల్లె పువ్వుల మాలల్లోదాము అమరులందరి మెడలోన వేద్దాము ఎర్ర మల్లె పువ్వుల మాలల్లోదాము అమరులందరి మెడలోన వేద్దాము మహనీయులను మదిలో తలుచుకొని వీరులకు జోహారు తెలుపుదాం ఎర్ర మల్లె పువ్వుల మాలల్లోదాము అమరులందరి ఇట్లా పాటలు పాడుతున్నారు, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతున్నారు, ఇది నేరం కదా? నేరం అనేది ఒకవేళ వాళ్ళే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి జీవించే హక్కును కూడా హరించి వేసి ఒక బూటకపు ఎన్కౌంటర్లో అంటే అమాయక ప్రజలు కావచ్చు, ప్రజలకు అండగా ఉన్న నాయకులను కావచ్చు, వాళ్ళను బూటకపు ఎన్కౌంటర్లో చంపితే అది నేరం గాంధీ. నేను ప్రశ్నించింది ఏంటంటే అయ్యా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు, వాళ్ళు చేసే నేరం ఏంది, వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు? మరి పోలీసు వ్యవస్థ అతని సొంత లాభం కోసం కాదు, మరి అన్నలు కూడా సొంత లాభం కోసం కాదు. మరి ఇదంతా ఎవరు చేపిస్తారంటే యుద్ధము చేసేది మనమే, యుద్ధములో చచ్చేది మనమే, యుద్ధములో చచ్చేది మనమే. అన్నలారా, మూర్ఖుల పాలన వద్దు, నువ్వు నేను సావద్దు, యుద్ధము చేసేది మనమే, యుద్ధములో చచ్చేది. పోలీసులు చస్తాను, అన్నలం చస్తాను, మరి నీకు మేలు లేదు, నాకు మేలు లేదు. మరి మధ్యన ఎవరి కోసం చెప్తాను? మరి ప్రజలు వేసేది ఓట్లతో గెలిచి మరి ఇప్పుడు అధికారం వచ్చిందని నీకు అనుకూలంగా అంటే మతోన్మాదం రెచ్చగొట్టి మరి మనవాదాన్ని పెంపొందించి మరి అమాయకమైన ప్రజలను చంపితే మరి పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు దేశ పౌరునివే, నేను దేశ పౌరునివే, మరి మన మధ్యలో కొట్లాట పెట్టి నిన్ను నేను చంపుడు, నన్ను నువ్వు చంపుడు. కాబట్టి ఈ మూర్ఖుల పాలనను కూడా ఒకసారి మనం మేలుకొని ఒకసారి నువ్వు నేను ఏకమైతే ఈ దోపిడి ప్రభుత్వం, ఈ దోపిడి పాలకులు, ఈ కార్పొరేట్లు కూలక తప్పదనేది కూడా. ఆయుధం పట్టడం నేరం అని కేంద్ర ప్రభుత్వం. ఆయుధం పట్టుడు నేరం అంటే ఒకవేళ మనము కేసులు వేస్తున్నాం, ఇప్పుడు ఇది బూటకపు ఎన్కౌంటర్లు, దీన్ని న్యాయ విచారణ జరిపించాలని మేము నిజాయితీగా కోరితే ఒక జడ్జిని రిటైర్మెంట్ చేస్తావా లేకపోతే యాక్సిడెంట్ చేసి చంపుతావా, ఏదో రకంగా ఆ జడ్జి తీర్పు ఇవ్వకముందే అక్కడ కేసు ఆడిపోతుంది. కాబట్టి మరి మేము ఏం చెప్తాం? అప్పుడు న్యాయం జరగనప్పుడు ఏం చేస్తాం? తుపాకీ పట్టకపోతే ఇప్పుడు కాదు, రేపు దేశవ్యాప్తంగా పడతారు కావచ్చు, దానికి చెప్పలేము. అది నేననే మాట కాదు, ప్రజలే అంటుండ్రు. రేపు అందరు కూడా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు మేము స్వచ్ఛందంగా కొట్లాడే ధర్మయుద్ధం చేసే వాళ్ళు అందరూ ఏకమైనాక ఈ పాలకులు ఏం చేయగలుగుతారు? శ్రీలంక కాలేదా, లేకపోతే అక్కడ ఏది నేపాల్ కాలేదా, ఇవన్నీ కాలేదా? ఆ గతి కూడా పడుతుంది కావచ్చు రేపు. ఇది పరిస్థితి. శ్రీలంక కానీ నేపాల్ కానీ వచ్చిన పరిస్థితి భారతదేశంలో వస్తుంది. మేము కావాలనే రక్తపాతం సృష్టిస్తున్నారని కళాకారులు, కమ్యూనిస్ట్ నాయకులు చెబుతున్న పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.